ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే నాకు కూడా అర్థం కాంది. కాకినాడ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చింది అధికారుల మెడలు వంచి రూల్ బుక్ ముందర పెట్టుకొని వాళ్ళతో పని చేయించాలి. డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడున్నాయో పోయి తీసుకురావాలి. ఎమ్మెల్యే కూడా వచ్చి నిరాహార దీక్ష చేస్తే మరి ఇంకా దీనికి ఈ బాధను ఈ గోడు వినే నాదుడు ఎమ్మెల్యేగా ప్రజలు అధికారం ఇచ్చింది రోజు నిరాహార దీక్ష చేయమని కాదు. ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు నిరాహార దీక్ష చేసిండ్రు, ఓకే, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత దీక్షలు మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఏమున్నది ఆశ? అందుకొరకు ఇదంతా కేవలం డ్రామా, ఓట్ల కోసం ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న డ్రామా. దీన్ని ఎవ్వరు కూడా దయచేసి నమ్మకండి. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఆ కాంట్రాక్టర్లు ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎందుకు లేట్ అయింది, బిల్ ఎందుకు లేట్ వస్తున్నది, ఇంజనీర్లు ఎందుకు ఎంబుక్ లేట్ చేస్తున్నారు, ట్రెజరీల టోకెన్లు ఎందుకు లేట్ అయినాయి, ట్రెజరీల కాంట్రాక్టర్లకు పైసలు ఎందుకు వస్తలేవు, అసలు బడ్జెట్లో ఈ బ్రిడ్జ్ మీద ఎంత పెట్టినరు, ఆ ప్రశ్నలు అడగాల్సింది ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అడగకుండా టెంట్ వేసుకొని నిరార్థిక చేస్తే ఇక ఎందుకోసం ఇంత చేతగాని ఎమ్మెల్యేలు అవసరం లేదు సిర్పూర్. అదే నేను చెప్పాలనుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.